సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీతా జ్ఞాన యజ్ఞంలో 104వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. భగవంతుని యొక్క కృపతోటి భగవద్గీతలోని 10 అధ్యాయాలని మనం పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మనం 10వ అధ్యాయం యొక్క సారాంశాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయం భగవద్గీత యొక్క మధ్యమ షట్కంలో అంటే 2వ షట్కంలో ఉన్నది. భగవద్గీతను 3 షట్కాలుగా విభజించవచ్చు. అవి మొదటి షట్కము, 2వ షట్కము, 3వ షట్కం. 6 అధ్యాయాలని కలిపి ఒక షట్కము అని అంటారు. మొదటి షట్కం 1 నుంచి 6 అధ్యాయాలు. ఇందులో మనం జీవస్వరూపాన్ని చూస్తాం. 2వ షట్కం 7 నుంచి 12 అధ్యాయాలు. ఇందులో ఈశ్వర స్వరూపం గురించి చూస్తున్నాం. 3వ షట్కంలో 13 నుంచి 18 అధ్యాయాల వరకు. ఇందులో జీవ ఈశ్వర ఐక్యాన్ని మనం చూడబోతాం. ఈ 2వ షట్కం ఈశ్వర స్వరూపాన్ని చర్చిస్తుంది. దానివల్ల ఈశ్వరుని గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాన్ని 7వ అధ్యాయంతో ప్రారంభించి దాన్ని నెమ్మదిగా వివరించుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అలా వివరించుకుంటూ వచ్చి 12వ అధ్యాయంలో ముగిస్తాడు. ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చూసినా కూడా ఈశ్వరుని యొక్క నిర్వచనం దగ్గరికి వచ్చేసరికి సాధారణంగా ఆయన్ని జగత్ కారణంగా అభివర్ణిస్తారు. అంటే భగవంతుడు సృష్టికర్త. సంస్కృతంలో కర్త పదం అన్నది వాడతారు. అంటే జగత్తును సృష్టించినవాడు. ఇది వినేసరికి ఈశ్వరుడు గురించి మనం కొన్ని సిద్ధాంతాలను ఏర్పరచుకుంటాం. అవేమిటో కాస్త చూద్దాం. శాస్త్రం ఏమంటుంది అంటే ఈశ్వరుడు సృష్టికర్త అని అంటుంది. కానీ మనకు ఎదురయ్యే మొట్టమొదటి సమస్య ఏమిటి? ఆ సృష్టికర్త ఎలా ఉంటాడో తెలియదు మనకి. ఆ మాటకొస్తే మన చుట్టూ ఉన్న వస్తువుల్లో దేన్ని చూసినా సరే దాన్ని సృష్టికర్తను మనం చూడలేం. ఈ బల్లకు సృష్టికర్త ఉన్నాడు అని తెలుసు, కానీ అతను మనకి కనపడ్డు. ఈ గదిలో ఉన్న వస్తువులకు సృష్టికర్త ఉన్నాడు అని తెలుసు, కానీ అతను కూడా మనకు కనపడ్డు. అంటే మామూలుగా కూడా సృష్టికర్త అన్నవాడు కనపడ్డు, కానీ అతను ఉన్నాడు అని తార్కికంగా మనం తెలుసుకుంటాం. అలాగే ఈశ్వరుణ్ణి అనుమిత స్వరూపం అని అంటారు. అంటే ఈశ్వరుడు ప్రత్యక్షంగా కనపడ్డు, కానీ అనుమానం అంటే తర్కం ద్వారా అతన్ని తెలుసుకుంటాం. ప్రత్యక్షంగా కనబడని ఈశ్వరుడు ఉన్నాడని తర్కం ద్వారా తెలుసుకుంటాం.
కాబట్టి ఆయన్ను పరోక్ష ఈశ్వరుడు అని అంటారు. అందువల్ల భగవంతుని గురించి మొదటి సిద్ధాంతంగా ఆయన ప్రత్యక్షంగా కనపడ్డు, పరోక్షంగా ఉన్నాడు అని ఊహించుకుంటాం. ఈ బలను సృష్టించిన అతను ఎలా ఉంటాడు అంటే అతన్ని నేను ఊహించుకోవాలి. అలాగే ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి ఆయన యొక్క రూపాన్ని మనం ఊహించుకోవాలి. దీన్ని కల్పిత రూపము అని అంటారు. అంటే ఈశ్వరుడు అనుమిత స్వరూపం, పరోక్షం, కల్పిత రూపం. ఒకవేళ ఈ బల్లను సృష్టించినటువంటి వ్యక్తిని ఊహించుకోవాలి అంటే ఏం చేస్తాం? అతను ఖచ్చితంగా మనిషి అయి ఉంటాడు అని అంటాం. ఎందుకు? జంతువులకి అంత తెలివితేటలు లేవు, మనిషి మాత్రమే బుద్ధిజీవి, అతనికే తెలివితేటలు ఉన్నాయి. అందువల్ల అతను తన బుద్ధిని ఉపయోగించి ఈ బల్లను సృష్టించి ఉంటాడు అని అంటారు. అదేవిధంగా ఈ జగత్తు యొక్క సృష్టికర్తను ఊహించుకోవాలి అంటే ఎవరిని ఊహిస్తా? మానవ ఆకారం ఉన్న భగవంతుణ్ణి. ఆ భగవంతుడు ప్రత్యక్షమా పరోక్షమా అంటే ఖచ్చితంగా పరోక్షమే, ఊహ నుంచి వచ్చిన రూపమే. ఎందుకంటే భగవంతుడు కంటికి కనబడడు కదా. అందువల్ల భగవంతుణ్ణి మనిషి కన్నా చాలా తెలివైనటువంటి వ్యక్తిగా మనం ఊహించుకుంటాం. మామూలు మనిషి మామూలు విషయాలను సృష్టిస్తే ఇంత అద్భుతమైనటువంటి జగత్తును సృష్టించడానికి భగవంతునికి ఇంకెంత ఎక్కువ ప్రజ్ఞాపాఠవాలు ఉండాలి చెప్పండి. అందువల్ల ఏం చేస్తామంటే మనకు ఒక తల ఉంటే ఆయనకు అనేక తలలు ఉన్నట్టుగా మనం ఊహించుకుంటాం. అనేక తలలు అతను సర్వజ్ఞుడు అని సూచిస్తాయి. అలాగే భగవంతుడు సర్వశక్తివంతుడై ఉండాలి. ఒక మామూలు బల్లనో ఈ గదినో సృష్టించడానికే కొంత శక్తి కావాలి అంటే ఇంత అద్భుతాలతో కూడినటువంటి జగత్తును సృష్టించాలి అంటే ఇంకా ఎంత శక్తి కావాలి చెప్పండి. అందువలన మనం చేతుల్ని పెంచుతాం, భగవంతునికి అనేక చేతులు ఉన్నట్టుగా చూపిస్తాం. అలాగా భగవంతునికి ఒక మానవ ఆకారాన్ని ఇస్తాం. సృష్టికర్త అయిన భగవంతుడు మనిషి పోలికతో ఉంటాడు. అయినా మనకి ఇంకా పూర్తి వివరాలు తెలియవు. ఏ రంగులో ఉంటాడు ఆ భగవంతుడు? నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, పసుపు వర్ణంలో ఉంటాడా, గోధుమ వర్ణంలో ఉంటాడా? అంతేనా? అంటే ఈ సృష్టికర్త స్త్రీయా పురుషుడా? అంతా అయోమయంగా ఉంటుంది. పోనీ శాస్త్రంలోకి తొంగి చూద్దామా అంటే శాస్త్రం కూడా అనేక రూపాలను ఇచ్చింది. రాముడు, శివుడు, విష్ణుమూర్తి, కృష్ణుడు, ఇలాగే ఎందరో ఉన్నారు. ఇంకా మన యొక్క అయోమయం తీరదు. భగవంతుడు ఉన్నాడు, ఆయన కంటికి కనబడడు, మనం ఆయన రూపాన్ని ఊహించుకోవాలి. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఇంతవరకు మనకి తెలుసు. ఆ భగవంతుడు ఒక్కడా అనేకమా అంటే అదృష్టం బాగుండి భగవంతుడు ఒక్కడే అంటుంది శాస్త్రం. కానీ ఇంకా సమస్య తీరలేదు. భగవంతుడు ఒక్కడే, అంతవరకు బాగానే ఉంది. కానీ మనకు తెలిసిన ఈ భగవంతుని రూపాల్లో ఏ రూపం భగవంతునిది? భగవంతుని గురించి అనేక వర్ణనలు ఉన్నాయి. నీలమేఘశ్యాముడు అంటుంది, పీతాంబరధారి అంటుంది. ఈ రూపాల్లో ఏ రూపాన్ని తీసుకోవాలి? ఏది అసలైన రూపం? ఏది ఆయన వేసుకున్న రూపం? అంటే దీనికి కూడా జవాబులు భిన్నంగా వస్తాయి. మీరు గనక విష్ణు భక్తుల్ని అడిగితే విష్ణుమూర్తి అసలు స్వరూపం, తక్కినవన్నీ కూడా వేషాలు అని అంటాడు. అదే శివభక్తుల్ని అడిగితే శివుడే అసలు రూపం, తక్కినవన్నీ కూడా వేషాలు అంటాడు. అదే గనక మీరు
దేవీ భక్తుడిని అడిగితే దేవి మాత్రమే అసలైన స్వరూపం, తక్కినవన్నీ వేషాలు అని అంటాడు. ఇప్పుడు మన సమస్య ఏమిటి? దేవుని అసలు స్వరూపం ఏమిటి? ఈ రూపాల్లో ఏది నిజమో మనకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఊహించుకున్నటువంటి రూపాలు మాత్రమే. శాస్త్రమేమో ఈశ్వర దర్శనం అయితే మోక్షం కలుగుతుంది అని అంటుంది. ఇప్పుడు మనం ఆ ఈశ్వర దర్శనం కోసం ప్రయత్నించాలి. మనకు పరమేశ్వరుని యొక్క దర్శనం ఎప్పుడవుతుంది? విష్ణుమూర్తి దర్శనం ఎప్పుడవుతుంది? అసలు ఎప్పటికైనా వస్తాడా లేదా? మన పురాణాలను చదివితే కొందరు భక్తులకు భగవద్ దర్శనం అయ్యింది అని చూస్తాం. త్యాగరాజు వారికి రామదర్శనం అయింది, మీరాబాయికి కృష్ణ దర్శనం అయింది అని అంటారు. ఇప్పుడు మన సందేహం ఏమిటి అంటే, మనకు కూడా ఎప్పటికైనా భగవద్ దర్శనం కలుగుతుందా లేదా? భగవద్ దర్శనం కలగకపోతే మనకు మోక్షం కలుగుతుందా లేదా? మనకు భగవంతుడనేవాడు ఒకడున్నాడు అని తెలుసు, అంతవరకే ఆయన గురించి తెలుసు. అంతకన్నా వివరాలు తెలియవు. అతను వస్తాడో రాడో తెలీదు, వస్తే మళ్ళీ వెళతాడో లేదో తెలీదు. వెళ్ళకపోయినా కూడా భయమే కదా మళ్ళీ. ఇటువంటి అయోమయాల నుంచి కృష్ణ పరమాత్మ మనల్ని ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తున్నాడు. భగవంతుని గురించి మన సిద్ధాంతంలో మార్పు తీసుకొస్తున్నాడు. భగవంతుణ్ణి సృష్టికర్తగా తెలుసుకోవడం మంచిదే, కానీ మన సాధనలో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం సరిపోదు. ఏమిటా జ్ఞానం? ప్రస్తుతం మనకున్న జ్ఞానం భగవంతుడు ఉన్నాడని, ఆయన పరోక్షమని అర్థం చేసుకుని ఆయనకొక కల్పిత రూపాన్ని ఆపాదించాం. ఈ జ్ఞానం నుంచి పైకి ఎదగాలి. గీత యొక్క మధ్య షట్కంలో కృష్ణ పరమాత్మ మనకు ఈశ్వర స్వరూపం వర్ణించడం ద్వారా మనల్ని ఉన్నత స్థాయికి ఎదిగేలాగా చేస్తున్నాడు. ఈశ్వరుణ్ణి కేవలం సృష్టికర్తగా తెలుసుకుంటే చాలదు. అక్కడితో ఆగిపోతే మన జ్ఞానం అసంపూర్ణం అవుతుంది. జ్ఞానం అసంపూర్ణంగా ఉండిపోతే అయోమయం తొలగదు, సాధన సాగదు, చీకట్లో తడుముకున్నట్టుగా ఉంటుందంతే. దానికన్నా ఒక అడుగు ముందుకు వేయాలి. ఎలా వేయాలి అంటే, భగవంతుడు సృష్టి కారణం అని అంటున్నారు కదా, అయితే ఈ సృష్టికి ఉపాదాన కారణం ఏమిటో తెలుసుకోండి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే దానికి ముడి సరుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న గనక అడగనంత వరకు మన యొక్క జ్ఞానం అసంపూర్ణంగానే ఉంటుంది. కుమ్మరి కుండ సృష్టించాలి అంటే ఆ కుండకు ముడి సరుకు మట్టి అని మనకు తెలుసు. కంసాలి ఆభరణం చెయ్యాలి అంటే ఆ ఆభరణానికి ముడి సరుకు బంగారము అని తెలుసు. అలాగే భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడు అని అంటే ఆయనకు ముడి సరుకు ఏమిటి? సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీద్ ఏకమేవా అద్వితీయం అని ఛాందోగ్యోపనిషత్ అంటుంది. సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే సత్రూపంలో ఉన్నాడు. మరి దేవుడు ఒక్కడే ఉంటే ఆయనకు ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న అడిగి దీనికి జవాబు తెలుసుకుని తీరాలి, లేదా అది అసంపూర్ణ జ్ఞానం అవుతుంది అని చూసాం. భగవంతుడు ఒక్కడే ఉంటే ఆయనకు ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఆయన నుంచే వస్తుంది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడు తప్ప సృష్టికి ముందు ఏదీ లేకపోతే భగవంతునికి ముడిసరుకు కూడా ఆయనే. అంటే భగవంతుడే సృష్టికర్త, భగవంతుడే ముడిసరుకు కూడా. మేకర్ అండ్ మెటీరియల్ ఆర్ రోల్డ్ ఇంటూ వన్ అని అంటారు స్వామీజీ.
మేకర్ నిమిత్త కారణం, మెటీరియల్ ఉపాదాన కారణం. భగవంతుడే నిమిత్త కారణము, ఉపాదాన కారణం కూడా. నిమిత్త కారణం చేతనతత్వం, ఉపాదాన కారణం అచేతన తత్వం. అంటే భగవంతుడే చేతన అచేతన తత్వం. దీన్నే పరా అపరా ప్రకృతిగా 7వ అధ్యాయంలో మనం చూసాం. ఇది వేదాంత బోధలో అతి ముఖ్యమైనటువంటి అంశం. భగవంతుడే సృష్టికి ముడిసరుకు కూడా అంటే ఆయన ఉపాదాన కారణం కూడా. అంటే దీని నుంచి కొన్ని ఉపసిద్ధాంతాలను మనం ఏర్పరచుకోవచ్చు. ఏమిటవి అని అన్నప్పుడు, ఒక కార్యం యొక్క ఉపాదాన కారణం ఆ కార్యానికి భిన్నంగా ఉండదు. ఉపాదాన కారణం ఎప్పుడూ కూడా కార్యానికి భిన్నంగా ఉండదు. అంటే కార్యం అంతటా ఉంటుంది. బంగారం ఆభరణాలకు భిన్నంగా లేనట్టుగా, మట్టి కుండలకు భిన్నంగా లేనట్టుగా కారణం ఎన్నడూ కూడా కార్యానికి భిన్నంగా ఉండదు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ ఉపాదాన కారణం కంటికి కనిపించే కారణమా, ఊహించే కారణమా? ఇప్పుడు నా కంటికి ఎదురుగా ఆభరణం ఉన్నది. దానికి ఉపాదాన కారణం ఏమిటి? బంగారం. బంగారం కనిపిస్తుందా? మనం బంగారం ఉందని ఊహించుకోవాలా? బంగారం చక్కగా కనిపిస్తుంది. కార్యంలో కారణం చక్కగా కనిపిస్తుంది. ఉపాదాన కారణాన్ని ఊహించుకోవలసినటువంటి అవసరం లేదు. నిజానికి ఉపాదాన కారణం లేకుండా కార్యానికి అసలు ఉనికే లేదు. అందువల్ల ఈశ్వరుణ్ణి ఊహించుకోవలసిన పని లేదు. ఆయన ఎక్కడో లేడు. ఈశ్వరుడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు పరోక్షం కాదు. ఇది వినేసరికి మన భావన పూర్తిగా మారిపోతుంది. ఈశ్వరుడు పరోక్షమా ప్రత్యక్షమా? ఈశ్వరుడు ప్రత్యక్ష సిద్ధం. ఆభరణాన్ని చేతిలో పెట్టుకుని నాకు స్వర్ణ దర్శనం కావాలి అంటే అది ఎంత అర్థం లేని ప్రశ్న. కుండని చేతిలో పెట్టుకుని నాకు మట్టి దర్శనం కావాలి అంటే అది ఎంత అర్థం లేని ప్రశ్న. ఆభరణంలో బంగారం, కుండలో మట్టి ప్రత్యక్ష సిద్ధాలు. అలాగే ఈ జగత్తును ముందు పెట్టుకుని నాకు భగవద్ దర్శనం కావాలి అంటే అది కూడా అర్థం లేని ప్రశ్నే. అందువల్ల ఈశ్వరుణ్ణి కేవలం నిమిత్త కారణంగా చూస్తే అప్పుడు ఈశ్వరుడు పరోక్షం అవుతాడు. ఈశ్వరుణ్ణి ఉపాదాన కారణంగా తెలుసుకుంటే ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. తర్వాత ప్రశ్న, ఈశ్వరుని రూపం ఏమిటి? బంగారం రూపం ఏమిటి అంటే దానికి జవాబు ఏమిటి చెప్పండి? అన్ని ఆభరణాల రూపాలు బంగారం యొక్క రూపమే. గాజులో, గొలుసులో, ఉంగరంలో అన్ని రూపాల్లోనూ బంగారం ఉన్నది. ఇప్పుడు ఇంకో ప్రశ్న, కనిపిస్తోందా లేదా? అక్షరాలా కనిపిస్తోంది కూడా. అందువల్ల కృష్ణ పరమాత్మే చెప్పాడు, ఇక్కడ కనపడే అన్ని రకాల రూపాలు భగవంతుని రూపాలే. ఆ రూపాలన్నీ కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి. అందువల్ల భగవంతునికి కల్పిత రూపం ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఈశ్వరునికి ప్రత్యక్ష రూపం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈశ్వర దర్శనం కావాలి అంటే మనం ఎన్ని రోజులు నామజపం చేయాలి? ఎన్ని రోజులు తల కింద తపస్సు చేయాలి? ఈశ్వర దర్శనం చేయడం కోసం తపస్సు చెయ్యాలి అని అనుకుంటే అది అసంపూర్ణ జ్ఞానం కిందకు వస్తుంది అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అసంపూర్ణ జ్ఞానం ఏమిటి? ఈశ్వరుణ్ణి కేవలం నిమిత్త కారణంగా తెలుసుకుంటే అది అసంపూర్ణం. మరి సంపూర్ణ జ్ఞానం ఏమిటి? ఈశ్వరుడు నిమిత్త కారణమే కాదు, ఉపాదాన కారణం కూడా అని తెలుసుకోవడం. ఈశ్వరుడు ఉపాదాన కారణం కూడా అని అర్థం చేసుకుంటే నేను ఈశ్వర దర్శనం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఏది చూసినా కూడా ఈశ్వర దర్శనం కలుగుతోంది.
గాజు చూస్తే స్వర్ణ దర్శనం అవుతోంది, ఉంగరం చూస్తే స్వర్ణ దర్శనం అవుతోంది, గొలుసును చూస్తే స్వర్ణ దర్శనం అవుతోంది. అంటే సర్వత్ర స్వర్ణ దర్శనం. ఒకవేళ దేని గురించైనా ఆందోళన ఉండి తీరాలి అని అంటే దేని గురించి ఉండాలి? అరే, ఈ జగత్తు మొత్తం భగవంతుని యొక్క వ్యక్త రూపం అనే సత్యాన్ని నేను మర్చిపోతానేమో అనే ఆందోళన ఉండాలి. అందువల్ల మన ప్రార్థన ఎలా ఉండాలి? ఓ దేవా, నేను ఏది చూసినా కూడా నీ యొక్క వ్యక్త రూపాన్నే అన్న విషయాన్ని నేను మర్చిపోకుండా ఉండేలాగా చెయ్యి అని ప్రార్థించాలి. ఇలాగా జగత్ అంతటా ఈశ్వరుణ్ణి చూడగలగడాన్ని విశ్వరూప ఈశ్వర దర్శనం లేదా అనేక రూప ఈశ్వర దర్శనం అని అంటారు. ఎప్పుడైతే ఇటువంటి ఈశ్వర దర్శనం అవుతుందో అప్పుడే ఈ సృష్టిలో ఏ అద్భుతాన్ని చూసినా కూడా అవన్నీ కూడా మనకు ఈశ్వరుని మహిమలుగానే తెలుస్తాయి. సర్వత్ర ఈశ్వర విభూతి దర్శనమేవ భవతి. ఆ విధంగా విశ్వరూప భక్తునికి ఏది చూసినా సరే అది ఈశ్వరుని విభూతిగానే తోస్తుంది. అలాంటప్పుడు అతను ఈశ్వరుణ్ణి లీల కోసం ఎదురు చూడడు. ఈశ్వరుడు ఏ దీర్ఘరోగాన్నో నయం చెయ్యాలనో అప్పుడే ఈశ్వరుడి యొక్క లీలను నేను గుర్తిస్తాను అని అనడు. ఈశ్వరుని విభూతిని ఆస్వాదించడానికి ఈశ్వరుడు ప్రత్యేకించి ఏమీ లీలలు చూపించాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఒక గురువు మాట్లాడగలిగితే అది ఈశ్వర విభూతి, ఒక శిష్యుడు వినగలిగితే అది ఈశ్వర విభూతి. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అదే బ్రహ్మ. మనలో రావాల్సిన మార్పు ఏమిటి అంటే జగత్తుని జగత్తుగా చూడకుండా జగత్తును ఈశ్వరుని యొక్క వ్యక్త రూపంగా అర్థం చేసుకోవడం. ఆభరణాలు చూసినప్పుడల్లా వాటిలో ఉన్న బంగారాన్ని ఎన్నడూ ఎలాగైతే మర్చిపోమో అలాగే జగత్తును చూసినప్పుడు కూడా ఈశ్వరుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ భావననే కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో మొదలుపెట్టి విభూతి యోగం పేరున్న ఈ 10వ అధ్యాయంలో కూడా కొనసాగించాడు. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజించవచ్చు. అవేమిటి? ఈశ్వర రూప జ్ఞానం, అర్జునుడి యొక్క కోరిక, ఈశ్వర విభూతి జ్ఞానం, దాని తర్వాత ఉపసంహార శ్లోకం. 1 నుంచి 11 శ్లోకాలలో భగవంతుని యొక్క నిర్వచనాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా నిర్వచనం? భగవంతుడు నిమిత్త కారణమే కాదు, ఉపాదాన కారణం కూడా. దానికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? యథోర్ణనాభిస్ సృజ్యతే గృహ్ణతే చ. సాలెపురుగు ఉదాహరణంగా శాస్త్రం మనకి ఇస్తుంది. సాలెపురుగు తానే నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా. తనలోంచే దారాన్ని తీసి తన సాలెగూడును పట్టుకుంటుంది. అదేవిధంగా భగవంతుడు పరాప్రకృతి, అపరాప్రకృతి కూడా. పరాప్రకృతి అంటే నిమిత్త కారణం, అపరాప్రకృతి అంటే ఉపాదాన కారణం. ఈ రెండింటినీ కలిపి శాస్త్రంలో ఏమంటారు అంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని అంటారు. కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలోనే చెప్పాడు, బాహ్య ప్రపంచమే నా వ్యక్త రూపం కాదు, అంతర్ప్రపంచం కూడా, అంటే ఆలోచనలు కూడా నా వ్యక్త రూపమే. దీన్ని స్వప్నం అనే ఉదాహరణతో మనం అర్థం చేసుకోవచ్చు. స్వప్నంలో నా మనస్సు చర అచర స్వప్న ప్రపంచంగా వ్యక్తమవుతోంది. నా స్వప్నంలో కనిపించే
కొండ, దాన్ని ఎక్కే మనిషి, కొండ నుంచి వస్తున్నటువంటి జలపాతం అన్నీ కూడా నేనే. అలాగే జాగ్రత్త ప్రపంచంలో బాహ్య అంతర ప్రపంచం అంతా కూడా ఈశ్వరుడే. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి విరాట్ భక్తుడు లేదా విశ్వరూప భక్తుడు అవుతాడు. అటువంటి విశ్వరూప భక్తునికి భగవంతుడి కేవలం ఆలయంలోనే లేడు. ఆ భక్తుడు భగవంతుణ్ణి అంతటా చూస్తాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ విరాట భక్తుడు ఎవరిని చూసినా అతన్ని భగవంతునిగా భావిస్తాడు. సహస్రశీర్ష పురుష అన్నప్పుడు సహస్రశీర్ష అంటే విష్ణుమూర్తికి 1000 తలలతో ఉన్నట్టు మీరు ఊహించుకోకండి. ఎవరి తల చూసినా అది విష్ణుమూర్తిదే. ఎవరి చేతులు చూసినా అవి విష్ణుమూర్తివే. అందువల్ల మన సంప్రదాయంలో చేతులు జోడించి నమస్కరిస్తాం. నమః తే అంటే నమస్తే. ఉపాధిపరంగా నువ్వు నేను వేరు కావచ్చు, కానీ ఇద్దరి ఉపాధుల్లోనూ ఉన్నది ఈశ్వరుడే. రూపాలు అనేకం, ఈశ్వరుడు ఏకం. అందువల్ల ఎదుట వ్యక్తి ఎటువంటి వాడైనా కూడా అతనికి నమస్కారం మనం చేస్తాం. మచ్చిత్త మద్గత ప్రాణ అంటే ఏది చూసినా సరే వారు దానిలో భగవంతుణ్ణే చూస్తారు. అంతేకాదు, ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, వారి జీవితంలో ఎటువంటి అనుభవం ఎదురైనా కూడా దాన్ని కాదు అని అనరు. ప్రతిదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారు. మత్తః సర్వం ప్రవర్తతే. వారికి వచ్చిన ఆనందకరమైనటువంటి అనుభవాలు ఈశ్వరుడి నుంచే వచ్చాయి, బాధాకరమైనటువంటి అనుభవాలు కూడా ఈశ్వరుడి నుంచే వచ్చాయి అని అనుకుంటారు. అన్నీ భగవత్ ప్రసాదాలే. ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితా. ఈ విధంగా ఉపోద్ఘాతంలో కృష్ణ పరమాత్మ విరాట్ స్వరూపం గురించి, విరాట్ భక్తిని గురించి మాట్లాడాడు. ఇది 2వ స్థాయి భక్తి. ఈ 2వ స్థాయి భక్తి నుంచి కూడా ఎదగాలి. ఈ భక్తుడు విశ్వరూప భక్తి నుంచి నిర్గుణ రూప భక్తికి వస్తాడు. దీన్ని అరూప భక్తి అని అంటారు. అంటే ఒక భక్తుడు 3 దశల్లో పయనిస్తాడు. ఏకరూప భక్తి నుంచి అనేక రూప భక్తికి వచ్చి దాని నుంచి చివరిగా అరూప భక్తికి వస్తాడు. అరూప భక్తికి ఎందుకు రావాలి? అనేక రూప భక్తి దగ్గరే ఎందుకు ఆగిపోకూడదు అంటే, అనేక రూప ఈశ్వరుడు కూడా అసంపూర్ణమే. ఎందుకంటే అందులో ఉన్న నామరూపాలన్నింటికీ దేశకాల పరిమితులు ఉంటాయి. విశ్వరూప ఈశ్వరుడికి కూడా దేశకాల పరిమితి అన్నది ఉన్నది. అందువల్ల మిమ్మల్ని విశ్వరూప ఈశ్వరునికి అతీతంగా అరూప ఈశ్వరునికి తీసుకువెడతాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అరూప ఈశ్వరుడు దేశకాల అతీతం, సత్ చిత్ ఆనంద స్వరూపం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. నేను వారికి అరూప ఈశ్వర జ్ఞానాన్ని ఇస్తాను అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయంలో విరాట్ ఈశ్వరుణ్ణి, విరాట్ భక్తుణ్ణి, విరాట్ భక్తి ఫలాన్ని కూడా వివరించాడు. అయితే 12 నుంచి 18 శ్లోకాల్లో అర్జునుడు కృష్ణ పరమాత్మను ఒక కోరిక కోరాడు. అర్జునుడు తను అప్పుడే అరూప జ్ఞానానికి సిద్ధంగా లేను అని అనుకున్నాడు.
ఎందుకంటే ఏకరూప భక్తి నుంచి అరూప ఈశ్వరుడికి వెళ్ళాలి అంటే ఏకంగా ఒక పెద్ద గెంతు గెంతారు. అందువల్ల ఏకరూప ఈశ్వరుడి నుంచి అరూప ఈశ్వరుడికి రావడానికి మధ్యలో ఒక స్థాయి ఉన్నది. ఏమిటది? అనేక రూప ఈశ్వరుడు. జగత్తును ఈశ్వర సృష్టిగా చూడాలి. ఎప్పుడైతే జగత్తును ఈశ్వర సృష్టిగా చూస్తామో అప్పుడే మనలో ఉన్న రాగద్వేషాలు బలహీనమైపోతాయి. ఈ రాగద్వేషాలు బలంగా ఉంటే నిర్గుణ బ్రహ్మకు మనం రాలేం. రాగద్వేషాలను పారద్రోలాలంటే అన్నీ కూడా భగవత్ స్వరూపంగా చూడాలి. ఉన్నదంతా భగవంతుడే అని అర్థం చేసుకుంటే ఒకదాన్ని మనం ఎలా ద్వేషించగలం చెప్పండి? భగవంతుని యొక్క సృష్టి దేన్ని ద్వేషించకూడదు అని తెలుసుకుంటాం. అంటే దీని అర్థం నాగుపామును చూస్తే దాని చేతిలో తీసుకోమని కాదు. దానికి దూరంగా వెళ్ళి మనల్ని మనం రక్షించుకోవాలి. కానీ అది కూడా భగవంతుని యొక్క సృష్టిలో భాగం, ఒక జీవి అని మనస్సులో స్వీకరించాలి. ఆ విధంగా మనస్సు పరంగా దేన్ని కూడా ద్వేషించకూడదు, దేన్ని కాదనకూడదు. అందువల్ల రాగద్వేషాలను పోగొట్టుకోవాలి అంటే ఏకరూప ఈశ్వరుని నుంచి అనేక రూప ఈశ్వర ధ్యానానికి ఎదగాలి. అందువల్ల అర్జునుడు, ఓ కృష్ణ, నాకు విశ్వరూప ఈశ్వర గురించి మరిన్ని వివరాలు చెప్పు అని అన్నాడు. ఒక ముక్కలో చెప్పాలి అంటే విశ్వరూప విభూతి వర్ణన చెయ్యమని కోరాడు అర్జునుడు. ఎందుకు విభూతులు వర్ణించమన్నాడు అంటే దానికి అర్జునుడే కారణం కూడా వివరించాడు. విశ్వరూప దర్శనం చాలా విస్తారంగా ఉంది. నా మనస్సు, ఇంద్రియాల శక్తి పరిమితంగా ఉంది. ఒకవైపు చూస్తే ఇంకోవైపు చూడలేను. అలాంటప్పుడు విశ్వరూప ఈశ్వర ధ్యానం చెయ్యాలి అంటే దేని మీద ధ్యానం చేయాలి? ఇది అర్జునునికి యొక్క సందేహం. మన భారతదేశానికి పూజ చేయాలి అంటే ఎలా చేస్తాం? అది చాలా విస్తారంగా ఉంటుంది. అందుకోసం జాతీయ పతాకాన్నో భారతమాత విగ్రహాన్నో చూసి దానికి వందనం చేస్తాం. అలాగే విశ్వరూప ఈశ్వర ధ్యానం చేయడానికి ఏదైనా ఒక ఆలంబనను కోరుకుంటున్నాడు అర్జునుడు. సాలగ్రామం మీద విష్ణుమూర్తిని, పసుపు ముద్ద మీద వినాయకుణ్ణి ఆవాహన చేసినట్టుగా అర్జునుడు కొన్ని ఆలంబనలను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. వక్తుం అర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమామస్త్వం వ్యాప్య తిష్టతి కథం విద్యామహం యోగిన్ మాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. చింత్యోసి అంటే ధ్యానం చేయడానికి. అలా అడిగితే 19 నుంచి 41 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ తన విభూతులను వివరించాడు. విభూతి అంటే మహిమ. జగత్తులో ఏ మహిమాత్మకమైనటువంటి వస్తువుని తీసుకున్నా సరే అది నా విభూతే అని అన్నాడు కృష్ణ పరమాత్మ. భూమి సస్యశ్యామలంగా ఉంది అంటే, భూమి మీద జీవరాశులు ఉన్నాయి అంటే దానికి కారణం సూర్యభగవానుడు. అందువల్ల సూర్యభగవాను ప్రార్థించవచ్చు. అది మనం సంధ్యావందనంలో చేస్తాం. సూర్యుడు లేకపోతే అగ్ని సమక్షంలో చేస్తాం. అగ్ని, వాయువు, భూమి అన్నీ కూడా భగవంతుని యొక్క విభూతులే. అంతదాకా ఎందుకు? మన శరీరంలో ఒక్కొక్క అంగము భగవంతుని మహిమ, అవునా కదా? మనం ఒక అంగాన్ని సృష్టించగలమా చెప్పండి? మనకు భగవంతుడు ఇచ్చిన ఆ అంగాలను కాపాడుకోవడమే ఒక బ్రహ్మప్రళయం అయిపోతుంది. కన్ను ఎంత మహిమాన్వితమైనది! ఇందోహవై నా మైష
యోయః దక్షిణే అక్షన్ పురుషః అంటూ బృహదారణ్యకోపనిషత్తులో కుడి కంటి మీద ధ్యానం చెయ్యి అని అంటుంది. ఏ సంప్రదాయంలో ఇలా మనకు కన్నుని ఈశ్వరుడిగా భావించడం చూస్తాం చెప్పండి? ఇలాంటి విషయాలు తరచి చూసిన కొద్దీ అంతకంతకు అద్భుతంగా మనకు అనిపిస్తుంది. కృష్ణ పరమాత్మ అనేక విభూతులను పేర్కొన్నాడు. కొన్ని శాస్త్రంలోంచి, కొన్ని జగత్తులోంచి. వాటి వివరాల్లోకి ఇప్పుడు మనం వెళ్ళడం లేదు. కానీ ఈ విభూతులు చెప్పే ముందు, ముగించే ముందు 2 ముఖ్యమైనటువంటి వాటి గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఏమిటవి? ఆరంభించే ముందు మనలో ఉన్న చిత్ అంశం గురించి చెప్పాడు. అహమాత్మా గుడాకేశః సర్వభూతాశయస్థితః. ఈ శరీరం చైతన్యవంతంగా ఉంది అంటే దేనివల్ల? మహాత్మా గాంధీ విగ్రహం మీద కాకి వాలినా సరే, ఆయన చేతిలో కర్ర ఉన్నా సరే, ఆ కాకిని ఆయన అదలించలేరు. ఎందుకు? అది విగ్రహం కాబట్టి. అది జడం. ఆ విగ్రహానికి మన శరీరానికి మధ్య భేదం ఏమిటి? చైతన్యం. ఆ చైతన్యమే నా యొక్క గొప్ప విభూతి అని అన్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత చివరిలో యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. ఒక చిత్ మాత్రమే కాదు, సత్ కూడా అని అన్నాడు చివరిలో. ఈ జగత్తుకి ఉనికి కూడా నేను అరువు ఇచ్చినదే అన్నాడు. ఆభరణానికి ఉనికి ఎలాగ ఆభరణానిది కాదో, బంగారానిదో, అలా జగత్తు యొక్క ఉనికి జగత్తుది కాకుండా భగవంతునిది. దాన్ని ఎలా నిరూపించగలము అంటే, ఆభరణంలోంచి బంగారాన్ని తీసి చూడండి, ఆభరణం నిలవలేదు. అలా జగత్తుకి ఉనికి భగవంతుడి నుంచి వచ్చింది. అంటే భగవంతుడు లేకపోతే ఈ జగత్తుకి ఉనికి లేదు. అలా చిత్ అంశంతో మొదలుపెట్టి సత్ అంశంతో ముగిస్తూ మధ్యలో అన్నీ నా విభూతులే అని అన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ సమస్య ఏమిటి అంటే, సత్ చిత్ అంశాలు నిర్గుణ స్వరూపాన్ని సూచిస్తాయి. నిర్గుణ స్వరూపం ధ్యానం కష్టం. కాబట్టి ఏదైనా సగుణ రూపాన్ని తీసుకుని దాని మీద ధ్యానం చేయొచ్చు. నది మీద ధ్యానం చేయొచ్చు, ఆవు మీద ధ్యానం చేయవచ్చు. అలాగే ఆ మాటకొస్తే దేని మీదైనా సరే ధ్యానం చేయొచ్చు. కృష్ణ పరమాత్మ అనేక విభూతులు చెప్పాక, ఈ విభూతులతో నీకు తృప్తి కలగకపోతే నువ్వు సొంతంగా కొన్ని దాంట్లో కలుపుకోవచ్చు అని అన్నాడు. అలా విభూతులను ఎలా చూడాలో కృష్ణ పరమాత్మే ఒక సూచన కూడా ఇచ్చాడు. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఈ జగత్తులో దేన్ని చూసినా సరే అది భగవంతుని యొక్క విభూతి. శక్తివంతమైన దాన్ని దేన్ని చూసినా అది కూడా భగవంతుని యొక్క విభూతే. ఈ విభూతులు ఇన్ని అని చెప్పడానికి లేదు, ఎందుకంటే నా దివ్య విభూతులకు అంతమే లేదు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. చిన్న చీమను చూసినా సరే, ఎగిరే పక్షిని చూసినా అద్భుతంగా ఉంటుంది. పక్షిని చూసి మనం కూడా ఎగరడానికి విమానాలను సృష్టించుకున్నాం. సాలెగూడి చూసి సాలిపరుగు మీద కోపం తెచ్చుకునే బదులు దాని మీద ధ్యానం చెయ్యొచ్చు. ఒక భక్తుడు చాలా అద్భుతంగా చెప్పాడు. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరవర శాఖా లేఖనీ పత్రముర్వీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణనామీశ పారం న యాతి. శివమహిమ్న స్తోత్రంలో వస్తుంది. ఒకవేళ సాక్షాత్తు సరస్వతీదేవి భగవంతుని యొక్క మహిమలను రాయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు.
ఇందులో మన జ్ఞానం మిడిమిడి జ్ఞానం, కానీ సరస్వతీదేవి జ్ఞానం. ఆవిడ జ్ఞానానికి అధిష్టాన దేవత. ఆ మహిమలను రాయడానికి సరస్వతీదేవి కలాన్ని తీసుకుందిట. అలా రాయడానికి ఒక కలం చాలదు, ఒక చెట్టు చాలదు. అందువల్ల ఆవిడ దేవతా వృక్షాలను అన్నింటినీ తీసుకుందిట. సురతరువర శాఖ లేఖని. మరి కాగితం ఏమిటి అంటే ఉర్వి, మొత్తం భూభాగం ఆవిడ కాగితం. పూర్వం కలాన్ని ఇంకులో ముంచి రాసేవారు. ఆవిడకి ఇంకు ఏమిటా? మొత్తం సముద్రం. ఆ ఇంకు బరువు ఎంతో తెలుసా? హిమాలయాలు. అసితగిరి సమం స్యాత్. ఇవన్నీ కూడా తీసుకుని సరస్వతీదేవి రాయడం మొదలుపెట్టింది. ఎప్పుడు మొదలుపెట్టింది? ఎప్పుడో. లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం. సరస్వతీదేవి నిరంతరం రాస్తూనే ఉన్నా కూడా తదపి తవ గుణానామీస పరం నయాతి. సరస్వతీదేవి నీ గుణాలను గురించి పూర్తిగా రాయలేదు. ఇదే భావం వచ్చేలా కబీర్ దాస్ కూడా ఒక దోహా రాశారు. सात समुंदर मसी करो लेखन सब बन राई, धरती सब कागज करो హరి గుణ లిఖనా జాహే. అంత అనంతంగా గుణాలు ఉన్నాయి కాబట్టే కృష్ణ పరమాత్మ నేను నా గుణాల గురించి సంక్షిప్తంగా చెప్పాను అని అన్నాడు. నేను కొంత చెప్పాను, మిగతాది నువ్వు అల్లుకుపోవాలి అని అన్నాడు. 42వ శ్లోకంలో ఈ విషయాన్ని ఇంకో కోణంలోంచి కూడా చూడొచ్చు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఇంతవరకు అన్ని విభూతుల్ని చెప్పుకొచ్చాడు, అనేక వస్తువుల్ని చెప్పి కృష్ణ పరమాత్మ ఇప్పుడేమో నిజానికి వాటిలో నేను లేను, అవే నాలో ఉన్నాయి అని అన్నాడు. ముందు ఆభరణాల్లో బంగారాన్ని చూస్తాం, తర్వాత ఆభరణాల్లో బంగారం లేదు, అసలు బంగారంలోనే ఆభరణాలు ఉన్నాయి అనట. నిజానికి ఆభరణాలు నామరూపాలు మాత్రమే, అవన్నీ కూడా ఏకమైన బంగారంలోనే ఉన్నాయి. అలాగే ఈ జగత్తు కూడా నామరూపాల మాత్రమే. ఈ నామరూపాలన్నీ కూడా దానికి ప్రాథమిక కారణమైనటువంటి జగత్తులో ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆఖరి శ్లోకం విశ్వరూప సందర్శన యోగం అని తర్వాత వచ్చే అధ్యాయానికి బీజం. భగవంతుడు జగత్తులో ఉన్నాడు, విభూతి యోగం. జగత్తు భగవంతునిలో ఉంది అంటే విశ్వరూప దర్శన యోగం. ఈ రెండింటినీ ఆస్వాదించగలగాలి. అలలో నీరు చూడగలగాలి, అది ఒక రకమైనటువంటి ఆస్వాదన. నీటిలో అన్ని అలలను చూడగలగాలి, అది ఇంకొక రకమైనటువంటి ఆస్వాదన. ఈ అధ్యాయంలో భగవంతుని యొక్క అనేక విభూతుల గురించి కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఈ అధ్యాయానికి పేరు విభూతి యోగ అని వచ్చింది. అంటే ఈ అధ్యాయము ఈశ్వర మహిమను వర్ణించింది. ఈ చివరి శ్లోకంతో తర్వాత అధ్యాయానికి బీజం పడింది అని చూశాం. అది విశ్వరూప సందర్శన యోగానికి బీజం. ఆ విశ్వరూప సందర్శన యోగాన్ని తర్వాత తరగతి నుంచి మనం దర్శించే ప్రయత్నం చేద్దాం. ఈ తరగతి ముగించే ముందు 3 ప్రశ్నలు. భగవంతుడు ఈ సృష్టికి 2 కారణాలు, అతనే. ఆ 2 కారణాలు ఏమిటి? ఈ అధ్యాయంలో తన విభూతులను మొదలు పెడుతూ ఏ అంశంతో భగవంతుడు మొదలుపెట్టాడు? ఈ అధ్యాయంలో ఏ అంశంతో భగవంతుడు ముగించాడు? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని కామెంట్ రూపంలో రాసి పంపించండి. హరి ఓం తత్సత్.